ఏమండి ఆ, మర్చిపోయారా? అవును మర్చిపోయాను, అందుకే వెతుకుతున్నాను. ఇవాళ ఏ రోజు? నాకు తలనొప్పి తెచ్చిపెట్టే రోజు. దేవరాజు, ఆ? ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? ఇవాళ మన పెళ్లి రోజు మర్చిపోయారా? అయ్యయ్యో, అది ఈ డాక్యుమెంట్ కనపడటం లేదా టెన్షన్ లో. సారీ. నన్ను ఆశీర్వదించండి. ఎంతకాలం నన్ను భరించినందుకు నీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్. ఏంట్రా పట్టు పగిలి రొమాన్స్ ఏంటి? చిచి, ఈ రోజు మా పెళ్లి రోజు. అమ్మ నా దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. నేను తనతో మనసు విప్పి అర్థమైంది. పెళ్లి రోజు గుంజేయాల్సిందే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. పిల్ల పాపలతో 100 ఏళ్ళు చల్లగా ఉండండి. ఖచ్చితంగా చల్లగా ఉంటారు. ఐ లవ్ యూ డాడ్. తిన్నగా విషయానికి రా. ఏం కావాలి, ఎంత కావాలి? ఎప్పుడు 2000 ఇస్తారు, 10,000 ఎక్స్ట్రాగా. 10,000 ఎందుకురా? అమ్మ నాన్నకి పెళ్లి రోజు ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వద్దా? ఏరా, మా పెళ్లి రోజుకి మీ ఫ్రెండ్స్ కి ఎందుకురా పార్టీ? రోజు ఓ కారణం కావాలి, వాడు ఇదే కారణం. ఓ, అమ్మా నాన్నల పెళ్లి రోజును ఓ కారణంగా వాడుకుంటున్నావు. ప్లీజ్ నాన్న, అమ్మా 5 పెగ్గులు ఎక్కడ పెట్టారో తెలుసు కానీ వెతుకుతూ ఉంటారు. ఇదిగో, ఇక్కడ ఉంది. తెలియనట్టు భలే యాక్ట్ చేస్తారు నాన్న మీరు, ఏదో డబ్బులు లేనట్టు. పై పాకెట్లో దాచారా? ఇది అడుక్కునేవాడికి. ఇదిగోండి, తిట్టుకోకుండా ఇవ్వండి. ఇవ్వండి. ఎంజాయ్. థ్యాంక్ యూ. దేవరాజు, ఇప్పుడేంటి? ఇవాళ మీ వెడ్డింగ్ డే. అవును. నేనేమో బయటికి వెళ్తున్నాను. సరే. ఇంట్లో మీరిద్దరు మాత్రమే ఉంటారు. పిచ్చ రొమాన్సే కదా. కొడుకు మాట్లాడే మాట్లాడి ఏంటి వీడు? ఈ రోజు పెళ్లి రోజు నువ్వు గుర్తు చేశావు. మన అబ్బాయి చెప్పినట్టు మన ఇద్దరం నా బంగారం. చంపేస్తాను నిన్ను. ఎటుపోయింది పిల్లి? ఇటేగా వచ్చింది. ఫైలు ఫైలు ఫైలు. ఓ మాట కన్నా దేవరాజు మొదలెట్టేసావా? మావా, ఈసారి ఉద్యోగం వస్తుందంటావరా? నువ్వు ముందు ఇంటర్వ్యూ సరిగా అటెండ్ చేయి. సరే సరే. రుద్రా, మీ పేరే కదా రుద్రా? మీ పేరే కదా రుద్రా? ఏం చేస్తున్నారా? రైట్ ఫ్రెండ్. మీ పేరు రుద్ర, మీ అమ్మ పేరు ఇంద్రాని, మీ నాన్న పేరు దేవరాజు, మీరు ఎంటెక్ చదివారు, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. కరెక్టా? మోడర్న్ జ్యోతిషురాలో ఆ? ఏం లేదు, నా జాతకమే చెప్తున్నారు. నన్ను ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారా? అవును, సీక్రెట్ గా ఫాలో అవుతున్నాను. గాజు ఒక సిగ్నల్ నుంచి. గాజువాక సిగ్నల్ నుంచి ఫాలో అవుతున్నారంటే కన్ఫర్మ్ గా అదే. మీకంత సీన్ లేదు. రోడ్డు మీద ఇద్దరు దిక్కులు చూస్తూ ఫైల్ పారేసుకుని అది పోయిందన్న విషయం కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చారు. నీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ చేసి ఉద్యోగానికి వెళ్లి బాగుపడినట్టే. చెప్పిస్తుంది మావా. చెప్పించకండి, వీడు పసిపిల్లాలంటాడు. అవును. మీరు తీసుకొచ్చింది ఫైల్ కాదు, నా స్నేహితుడి లైఫ్ అండి. అవునండి. ఎలాగో ఇంత దూరం వచ్చారు, నా ఫ్రెండ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాలండి. ఇప్పుడు చాలా ముఖ్యం. కాదండి, మీలాంటి అందమైన అమ్మాయి ఆల్ ది బెస్ట్ చెప్తే 5వ క్లాస్ ఫెయిల్ అయినాడు కూడా అకౌంటెంట్ అయిపోతాడు. అమలాపురంలో ఉన్నాడు కూడా అమెరికాకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు టైమింగ్ లో రైమింగ్ అవసరమా? ఆల్ ది బెస్ట్. అదే చెప్పేశారా? కొంచెం నవ్వుతూ చెప్తే ఫీలింగ్ గా ఉంటది. ఇది చాలు మీ మొహానికి. అయ్యో, ఏమందో మావా, పడిపోయాన్రా. పిలిచింది చాలు, ఇంటర్వ్యూకి వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, లోపల ఏం క్వశ్చన్స్ అడిగారు? ముక్కల పులుసు పెట్టవచ్చా అని అడిగారు. ముక్కల పులుసా? ఎస్ మ్యామ్. మిస్టర్ రుద్ర, వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, Come in. గుడ్ మార్నింగ్ సార్. Good morning. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. Have your seat. Fine. So tell me about yourself. అది రెస్యూమ్ లో ఉంది, చదివి తెలుసుకో. ఇది మనమే చదివి తెలుసుకోవాలా? సారీ సార్. ఏంటిది ఓపెన్ అవ్వట్లేదు? మా నాన్న యూజ్ చేసిన ఫైలు సెంటిమెంట్ గా బాగుంటుందని. ఇది ఒకసారి చూడండి. అంతగా మన ఫైల్లో ఏం తూతున్నారు ముగ్గురు కలిసి? It's a rare technology that he has studied. I think he's the right person for the job. ఫేస్ టర్నింగ్ ఇచ్చాడు. నాకు అర్థమైపోయింది సార్, నాకు ఇక్కడ ఉద్యోగం దొరకదు. వెళ్ళొస్తాను సార్, వెళ్ళొస్తాను. ఇవ్వండి సార్.
రుద్ర కూర్చోండి కూర్చోండి రుద్ర యువర్ అపాయింటెడ్ సిటీసీ మాట్లాడదామా? ఇక ఐటీ ఆఫీసులో రచ్చ మొదలు. సంగీత. తమరి పేరు? స్వీటీ. మామ ఏ? మనం తాగొచ్చింది తెలియకూడదంటే స్టడీగా స్ట్రైట్ గా వెళ్ళాలి. స్టడీగా స్ట్రైట్ గా వెళ్ళాలి. ఊరికెళ్ళే కావాలంటే చూద్దాం. స్ట్రైట్ గా రా, లెఫ్ట్ కట్ చేయకు. బ్లెస్ మీ మమ్మీ. ఆశీర్వదించండి. మా అమ్మ నాన్న చాలా మంచోళ్ళు. అవునరా, నాకెందుకు తెలీదు, చాలా మంచోళ్ళు. అయ్యో అన్నం పుణ్యం తెలియని వాడిని తంతున్నారు. నిద్రపోవడానికి వాంటి పిల్లో బెడ్ ఇట్స్ ఓకే మామా, మనలే కదా, ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోనా? ఈస్ వెరీ అడ్జస్టబుల్. ఎస్. రే, ఆయన తిట్టడానికి నువ్వు చేసేదానికి సరిపోతుంది. మన ట్రావెల్స్ ఆఫీస్ కు వెళ్లి పని చేయమంటే మాట వినకుండా ఇంటర్వ్యూకి వెళ్తానని ఇలా తాగి ఊరి మీద పడి తిరగడం బాగుందా? అయ్యయ్యో, ఊరు మీద పడి తిరిగామా, తిన్నగా ఇంటికే వచ్చాం, మేమే దొట్టాం. సరే వదిలేరా, ఈ పెద్దోళ్ళ ఇంతేరా. అవును మామా, పెద్దోళ్ళు ఇంతే. ఇప్పుడు నేను ఎందుకు తాగొచ్చానని తెలిసింది అనుకో, ఆయనే నాకు ఒక పెగ్గేసి ఇస్తాడు. మరి నాకు ఒక తండ్రితో మాట్లాడేవి. అయ్యో ఈయనంటే తొడ చూపిస్తున్నాడు. ఈ వయసులో ఇంత ఎక్స్పోజింగ్ అవసరమా? ఇంద్రాణి, ఇంగ్లీష్ వచ్చమ్మా? ఇక్కడే ఉంది పాకెట్లో. ఇంగ్లీష్ వచ్చా? వద్దు. హలో వచ్చేసి ఏంటిది? ఇదిగోండి చదవండి. ఇక్కడ మన స్టడీగా ఉన్నాం కానీ ఆయన చేతిలో వణుకుతున్నాయంటరా. అందుకే రోజు తాగాలి. చూసావా ఏమిటండి? వీడికి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది, ఉద్యోగం దొరికింది. ఉద్యోగం దొరికిందా? నా బంగారు, నా చిట్టి, నా బుజ్జి. అయ్యో, ఏమండి, ఉద్యోగం దొరికిందన్న సంతోషంతో ఒక్క రోజు తాగొస్తే ఇంత గొడవ చేస్తారా? వాడి విషయం ముందే చెప్పొచ్చుగా. ముందే చెప్పుంటే ఒక పెగ్గు కలిపించేవాడు వా డాడీ. ఆయన తాగేవారు. నాన్న నవ్వుతున్నారా? నాన్న నవ్వుతున్నారా? అవునరా, నవ్వుతున్నారు నాన్న. సూపర్. లుక్ మారింది. సారీ యాంగ్రీ బర్డ్. నమస్కారం, రండి. నమస్కారం. అయ్యో నుంచున్నారే, కూర్చోండి. ఇంకేంటి చూడదాసు, నువ్వు కాక ఇంకెవరు అడిగినా సరే 6 కోట్ల రూపాయలు ఇవ్వను. ఈయనకున్న ట్రావెల్స్, ఇల్లు అవన్నీ ఓ 3 కోట్ల రూపాయలు పలుకుతాయి. ఈయనేమో 6 కోట్లు అడుగుతున్నారు. నాకు నీ మీద ఉన్న నమ్మకం కారణంగానే ఇస్తున్నాను. అయ్యా, నేను దేవుణ్ణి చూడలేదు. నాకు నా కుటుంబానికి దాసే దేవుడు. మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దాసే కారణం. రేయ్, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకురా? నిజమే కదరా. దీనంతటికి నీ శ్రమే కారణం. కానీ దాసు, వడ్డీ మాత్రం ప్రతి నెల కరెక్ట్గా ఇచ్చేయాలి. సరే, వడ్డీ మాత్రమే కాదు, మొత్తం డబ్బు 6 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాం. బిజినెస్ ని మేము అంతలా ప్లాన్ చేసాం. ఏం దేవా? అవును. సిక్సర్. ఏంటి ధోని అవుటా? ఆడేదో ధోని ఎరా దొన్నా. మేనేజరా ఎవరికైనా లైన్ వేస్తా ఉంటాడు. మేనేజర్ నీ వెనకే ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సన్నగా ఉన్నారు, పాప్కార్న్ తింటారా సార్? ఏం చేస్తున్నావు ఇంద్రోణి? పచారి సామాన్ల లిస్టు. Catch this, mama. Zoom, zoom. Bang. ఏంట్రా బిల్డప్ ఓవర్ గా ఉంది? ఫస్ట్ మంత్ శాలరీ తీసుకుంటే ఇలాగే ఉంటుంది బిల్డప్. ఫస్ట్ మంత్ సాలరీయా? Sack, 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 sack. Come on. Dun, 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 dun. Dun, 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 dun. ఇదిగో డాన్స్ చేసిన చాలు, ముందు ఆశీర్వదించు. చల్లగా ఉండరా బంగారు కొండ. నేను తిరిగి నుంచుంటాను. హాయ్. నమస్కారం. నీ మొగుడు చూసి చూడనట్టు యాక్ట్ చేస్తాడు, పిలువ ఆయన్ని. ఏమండి, ఇలా రండి. పనిలో ఉన్నాను కదా. రమ్మంటున్నానా?
కొడితే కొట్టాలిరా. ఏంటంట మీ అబ్బాయి వచ్చాడు. చూశాను. కూర్చోమను, కాఫీ తాగి వెళ్ళొచ్చాను. మీ అబ్బాయి మొదటి నెల జీతం తీసుకున్నాడు. అది మీ చేతికి ఇవ్వాలట. రే ఇవ్వరా, తీసుకో. ఫస్ట్ మంత్ జీతం ఆశీర్వదించండి. రేయ్ పట్టుకోరా. నేను చెప్పాను కదా ఈయన ఏదో ఒకటి కెలుపుతాడు. పట్టుకో. ఏమైందండి? ఇవ్వండి. ఏయ్ మహేష్, గోవిందు, అందరూ ఇలా రండి. మీరు కూడా లేచి నుంచోండి. ఎందుకు? ఆ. సరే ఇప్పుడు చెప్పు, ఎందుకు వచ్చావు? ఇప్పుడే చెప్పాను జీతం మీకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చానని. మళ్ళీ చెప్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా? చెప్పరా. ఓ అందరి ముందు కాళ్ళ మీద పడాలా? అర్థమైంది. ఫస్ట్ మంత్ జీతం తీసుకున్నాను, మీ చేతికి ఇచ్చి ఆశీర్వాదం దానికి ఎందుకు నవ్వు? కాళ్ళకి దండం పెట్టవా? దండం పెట్టవా? ఆశీర్వదించండి నాన్న. దాసు, చూసావా? నువ్వెప్పుడు అంటూ ఉంటావే పిల్లాడికి బాధ్యత లేదు, ఊరి మీద పడి తిరుగుతుంటాడు, గొడవలు తీసుకొస్తాడు అని. మావయ్య నువ్వు బయటికి రండి, సంపెత్తను. మొదటి నెల జీతం తీసుకొని ఫస్ట్ నా చేతికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాడు. మావయ్య హీస్ లయింగ్. ఫస్ట్ నేను ఈయన చేతికి ఇవ్వలేదు, అమ్మ చేతికే ఇచ్చాను. అమ్మే ఈయన చేతికి ఇమ్మని ఇక్కడికి తీసుకొచ్చింది. జరిగింది ఎవరైనా అడిగారా? వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి.